ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వేదికగా పోలవరం నియోజకవర్గ జనసేనలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీ సమావేశం సందర్భంగా రెండు వర్గాల నాయకులు విడివిడిగా దరఖాస్తులు సమర్పించడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాధానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన అనుచరులతో భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలరాజుపై ఓ జనసేన కార్యకర్త దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకుని దాడికి ప్రయత్నించిన కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు పార్టీ నేతలు గతంలో సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు. పార్టీలోని కొందరు పెత్తందారులు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనతో పోలవరం జనసేనలో వర్గపోరు మరోసారి బహిష్కృతమైంది. డీజేల్ని ఇదంతా ఖాళీ చేసి పెట్టకూడదు. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్లు కూడా ఏ నాయకుడు కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైతే తమ మాట వినేటువంటి నాయకులు తమ ఏదైతే చెప్తే చేసే నాయకులకు మాత్రం పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భంలో నేను వారికి ఒకటే మాట ఇచ్చాను. నేను మీతో పాటు ఏదైతే అప్లికేషన్ ఇవ్వడానికి నేను ఏలూరు నేను కూడా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఈరోజు సుమారు 400 మందితో నేను ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికుల కోసం ఈరోజు నన్ను గెలిపించినటువంటి జన సైనికుల కోసం ఈరోజు నేను ఏలూరు రావడం జరిగింది. ఏదైతే 2 ఏళ్ల బట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పెత్తందారీ వ్యవస్థని ఈరోజు ఖచ్చితంగా పారదోలాలి. ఎందుకంటే ఇలాగ అనేక ఇబ్బందులు పెడుతూ ఒక అభివృద్ధిని కూడా చేసుకుంటున్నటువంటి అభివృద్ధిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొన్ని వ్యక్తులు కొంతవరకు జనసేన పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి. కానీ ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మేము పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాం. అదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 100% గెలిపించి ఇస్తామని ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే దుష్ట శక్తులు ఇలాగ 2 విధాలుగా పాలించి ఇటు కష్టపడినటువంటి జన సైనికులకు కాకుండా తమ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది వారికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ఈరోజు ఒక ట్రైబల్ ఎమ్మెల్యే ట్రైబల్గా ఉన్నటువంటి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ నాయకులు తీసుకొస్తున్న. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అధిష్టానం బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. 2 వర్గాలుగా విడిపోవడానికి కారణాలు అంటే తమ మాట విన్నటువంటి కొంతమంది జన సైనికుల్ని వెంటబెట్టుకొని కష్టపడినటువంటి జన సైనికుల్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి అతనిది. ఖచ్చితంగా ఈ 2 వర్గాలు కాకుండా అక్కడ జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం.